తమిళనాడు రాజకీయ కురువృద్ధుడు, సినీ రచయిత, సాహితీవేత్త ముత్తువేల్ కరుణానిధి కరుణానిధి గారి గురించిన ప్రత్యేక కార్యక్రమం 12వ భాగం ఈరోజు. గత 11 భాగాల్లో కరుణానిధి గారి వ్యక్తిగత సినీ రాజకీయ జీవితాల్లోని అనేక సంఘటనల గురించి తెలుసుకున్నాం. గత వారం 11వ భాగంలో 1985లో ఎంజీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం, 1987 డిసెంబర్లో ఆయన మరణం, 1988 జనవరి చివర్లో విఎన్ జానకి తాత్కాలిక ప్రభుత్వం రద్దు కావడం, 1989లో జరిగిన ఎన్నికల్లో గెలిచి 13 సంవత్సరాల తర్వాత డిఎంకే మళ్లీ అధికారంలోకి రావడం, కరుణానిధి ముఖ్యమంత్రి కావడం, 1989 మార్చిలో అసెంబ్లీలో జయలలితకు జరిగిన పరాభవం, 1991 జనవరిలో కరుణానిధి ప్రభుత్వం రద్దు కావడం, 1991 మే జూన్ నెలల్లో జరిగిన ఎన్నికల్లో డిఎంకే ఘోర పరాజయం, జయలలిత తొలిసారిగా ముఖ్యమంత్రి కావడం, ఇవన్నీ మాట్లాడుకున్నామండి. గత వారపు కథనం 1991 జూన్ 24న జయలలిత ముఖ్యమంత్రి కావడం దగ్గర ఆగింది. ఇక్కడ్నుంచి తర్వాత 5 సంవత్సరాల్లో జయలలిత ప్రభుత్వం కొనసాగిన విధానం, 5 ఏళ్ల తర్వాత మళ్లీ కరుణానిధి అధికారంలోకి రావడం, ఈ మధ్యలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన ఘట్టాల గురించి మాట్లాడుకుందాం. మనం కథనాన్ని కొనసాగిస్తున్న 1991 జూన్ నాటికి కరుణానిధి వయసు 67 సంవత్సరాలు. ఆ వయసులో కూడా ఆయన సినిమాలకు రచనలు చేయడం, పాత్రికేయుడిగా ప్రతిరోజూ మురసోలీలో వ్యాసాలు వ్రాయడం, మధ్య మధ్యలో సాహిత్య వ్యాసంగం, ఇవి గమనించదగ్గ విశేషాలు. ఎన్నికల్లో ఓడిపోయిన 1991వ సంవత్సరంలోనే ఆయన వ్రాసిన చివరి నవల పాయుం పులి పండారా వణ్ణియన్ విడుదలయ్యింది. 1991 ఎన్నికల్లో ఓడిపోవడమనేది కరుణానిధికి అంత ఆశ్చర్యం కలిగించి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎన్నికలకు చాలా ముందు నుంచే డిఎంకే ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకత గమనించకుండా ఉన్నారు అనుకోలేం. 1991 ఎన్నికల్లో ఓడిపోయాక వెంటనే ఏదైనా ఉద్యమాలు లేవదీయడానికి కరుణానిధి దగ్గర రాజకీయ అస్త్రాలేమీ లేవు. పైగా జయలలిత పరిపాలనా విధానం ఎలా కొనసాగబోతోందో కొద్ది నెలలైనా వేచిచూస్తే తప్ప అర్థం కాదు. ఈలోగా కరుణానిధి చేపట్టిన కార్యక్రమాల్లో ఒకటి తన మేనల్లుడు మురసోలీ మారన్ ఎప్పుడో వ్రాయడం ప్రారంభించిన ద్రవిడ ఇయ్యక్క వరలారు ద్రవిడ ఉద్యమ చరిత్ర, ఆ పుస్తకం మొదటి సంపుటాన్ని పూర్తిచేసి ప్రకటించడం. అప్పటికీ అంటే 1991కి ద్రవిడ ఉద్యమానికి 7 దశాబ్దాల చరిత్ర ఉంది. అప్పటి యువతరానికి ఆ ఉద్యమం పుట్టుపూర్వోత్తరాలు తెలియచేయాలి అనే ఉద్దేశంతో మురసోలీ మారన్ని ఆ పనికి పురమాయించారు కొద్ది సంవత్సరాల క్రిందటే కరుణానిధి. ఆ మొదటి సంపుటం 1991 సెప్టెంబర్లో ప్రచురితమైంది. మరొక 3 నెలలకి అంటే 1991 డిసెంబర్ 21, 22 తేదీల్లో ద్రవిడ ఉద్యమ ప్లాటినం జూబిలీ సదస్సుని మధురైలో నిర్వహించారు కరుణానిధి. అంతకు ముందు సంవత్సరమే విడుదలైన ఆయన స్క్రీన్ప్లే సమకూర్చిన రీమేక్ చిత్రం కవలుక్కు కెట్టికారన్ తర్వాత 3 సంవత్సరాల పాటు అంటే 1993 దాకా కరుణానిధి ఇంకా ఏ సినిమాకి రచన చెయ్యలేదు. ఇదండి 1991 చివరికి కరుణానిధి రాజకీయ పరిస్థితి. ఇంకా జయలలిత పరిపాలన ఎలా కొనసాగిందో సంక్షిప్తంగా తెలుసుకుందాం. చాలాసార్లండి రాజకీయాల్లో ఏదైనా పార్టీ అధికారంలోకి రావడం అనేది ఆ పార్టీ బలం కంటే ప్రత్యర్థుల బలహీనత ఆధారంగా జరుగుతూ ఉంటుంది. చాలాసార్లు అన్నానండి, అన్నిసార్లు కాదు. అధికారంలో ఉన్న పార్టీ మీద వ్యతిరేకత ప్రతిపక్ష పార్టీలకు పట్టం కడుతూ ఉంటుంది. మరి మొదటిసారి అధికారంలోకి వచ్చిన జయలలిత 5 ఏళ్ల తర్వాత ఘోరంగా ఓడిపోయారు అంటే ఈ 5 ఏళ్లలో ఆమె పట్ల తమిళనాడు ఓటర్లు ఎందుకు అంత వ్యతిరేకత పెంచుకున్నారో తెలుసుకుందాం. ఇది కరుణానిధి గారి గురించిన కార్యక్రమమే అయినప్పటికీ ఆయన పదవిలోకి రావడం, పదవిని కోల్పోవడం ఇలాంటి వాటికి ఎదుటి పార్టీ కూడా కారణం కాబట్టి
జయలలిత పాలన గురించి కూడా మాట్లాడుకోవాల్సొస్తోంది. శ్రోతలు గమనించగలరు. జయలలిత తన 5 ఏళ్ల పాలనలో మహిళా శిశు సంక్షేమానికి పెద్దపీట వేశారు. మహిళా పోలీస్ స్టేషన్లు, మహిళా బ్యాంకులు, మహిళా పెట్రోలు బంకులు ఇలాంటి వాటికి జయలలిత అందించిన ప్రోత్సాహమే కారణం. అలాగే కుల ప్రాతిపదిక మీద ఉండే రిజర్వేషన్లు 50% మించకూడదు అన్నది కేంద్ర ప్రభుత్వ మార్గదర్శక సూత్రమైతే, తమిళనాడు విషయంలో దాన్ని సడలించాలి అని పోరాడి సాధించారు జయలలిత. అట్లాగే కావేరీ జలాల గురించి కూడా ఆమె నిరాహార దీక్ష చేశారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి. వీటితోపాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించినప్పటికీ ఆమె పరిపాలనలోని నిరంకుశత్వం, లెక్కకు మించిన ఆస్తులు కూడగట్టుకోవడం, వాటిని బహిరంగంగా ప్రదర్శించినటువంటి సందర్భాలు, శశికళతో స్నేహం ఇలాంటివన్నీ ఆమె గ్రాఫ్ ఏడాదికేడాదికి పడిపోవడానికి కారణం అని ఆనాటి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. వీటిల్లో కొన్నింటి గురించి తెలుసుకుందాం. జయలలిత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కొద్ది రోజుల ముందే కేంద్రంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా పదవీ స్వీకారం చేశారు. జయలలిత ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 ఏళ్లు కేంద్రంలో పివి గారే ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కూడా జయలలిత ఏఐఏడీఎంకే ఎంపీలు కీలకమైన పాత్ర పోషించారు. దానివల్ల తమిళనాడు రాష్ట్రంలో కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ కేవలం పేరుకే అలా మిగిలిపోయింది. చాలా సందర్భాల్లో జయలలిత ప్రభుత్వ విధానాలను సమర్థించక తప్పలేదు, ప్రతిపక్ష పార్టీ అయ్యుండి కూడా. చాలామంది ఆ రోజుల్లో జయలలిత ప్రతిపక్షం అంటే జయలలిత ప్రభుత్వానికి సోదరపక్షమే అనేవాళ్లు. అటు కేంద్రంలో పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడంతోటి జయలలిత ప్రభుత్వం గురించి అంతగా పట్టించుకునే తీరిక ఉండేది కాదు. ఆ వాతావరణంలో జయలలిత తీసుకునే నిర్ణయాలకు ఎదురు అనేది లేకుండా ఆమె ఏది చేస్తే అదే శాసనం అన్నట్లుగా కొనసాగింది ఏఐఏడీఎంకే పాలన. క్రమక్రమంగా అదే కరుణానిధికి బలమైన ఆయుధం కూడా అయ్యింది. మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. జయలలిత పదవిని అధిరోహించిన కొద్ది నెలల నుంచే పత్రికల మీద ఉక్కుపాదం మోపడం ప్రారంభించారు. 1992 ఏప్రిల్లో నక్కీరన్ పత్రికాధిపతి గణేశన్ని అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేశారు. బెయిలు మీద విడుదల కాగానే ఆయన మరణించారు. అదే నెలలో స్పీకర్ ఆదేశాల మేరకు ఇలస్ట్రేటెడ్ వీక్లీ కరెస్పాండెంట్ని సభా హక్కుల ఉల్లంఘన పేరుతోటి అరెస్టు చేశారు. అట్లాగే దినకరన్, మాలయ మురసు ఈ పత్రికా విలేకరులను కూడా అరెస్టు చేశారు. వాళ్లు వ్రాసిన వార్తల్లో ఫలానా పదం ముఖ్యమంత్రి గౌరవానికి భంగం కలిగిస్తోంది, ఫలానా వాక్యం ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తోంది అంటూ కేసులు పెట్టారు. అయితే వాటిల్లో చాలా కేసుల్ని తర్వాత సుప్రీంకోర్టు కొట్టేసిందనుకోండి. జయలలిత అసలు రాజకీయ ప్రత్యర్థి కరుణానిధి కదా, మరి ఆయన్నెలా వదులుతారు? మాజీ డిఎంకే మంత్రి సుబ్బలక్ష్మీ జగదీశన్ని, ఆమె భర్త ఏబీ జగదీశన్లని ఉగ్రవాద నిరోధక చట్టం కింద అరెస్టు చేశారు. మళ్లీ ఓ 5 ఏళ్ల తర్వాత ఆ కేసు కోర్టు కొట్టేసింది. అది ఇంకో సంగతి అనుకోండి. వీటన్నింటికీ పరాకాష్ఠ సూటిగా కరుణానిధికి గురిపెట్టడం. కరుణానిధి అల్లుడు సెల్వం అప్పటికి మురసోలి పత్రిక సంపాదకుడిగా ఉన్నారు. ఆ పత్రికలో వచ్చిన ఒక వార్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది, సభా హక్కుల్ని ఉల్లంఘించింది అని స్పీకర్ ముత్తయ్య సెల్వంని శాసనసభకు పిలిపించారు. సెల్వం కోసమని ప్రత్యేకంగా కోర్టు బోనులాంటిది ఏర్పాటు చేసి దాంట్లో నుంచోబెట్టారు. కరుణానిధి మురసోలి ద్వారా పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్తూ ప్రభుత్వం చేస్తున్న ఈ పిరికిపంద చర్యలకు భయపడకండి అన్నారు. ఆ దృశ్యం గురించి మురసోలిలో ఆయన ఒక వాక్యం రాశారు. చూడండి మన సభ్యుడు ఎంత వైభవంగా వెలిగిపోతున్నాడో శాసనసభలో అని. జయలలిత ఉక్కుపాదం ఒకవైపు ఇలా కొనసాగుతూ ఉండగా డిఎంకేలో అంతర్గత ముసలం తీవ్రస్థాయిలో మొదలయ్యింది. క్రిందటి ఎపిసోడ్లో ఒక ఆయన గురించి చెప్పుకున్నాం, వి గోపాలస్వామి వైకో అని. ఆయన డిఎంకే నాయకుడే, అయితే ఎవరికీ తెలియకుండా శ్రీలంకకు వెళ్లి ఎల్టీటీఈ నాయకుల్ని కలుసుకున్నారు, అందువల్ల కరుణానిధికి బాగా ఇబ్బంది అయ్యింది అని క్రిందటి భాగంలో మాట్లాడుకున్నాం. ఆ గోపాలస్వామి అంటే వైకో అంతర్గతంగా కరుణానిధి మీద తిరుగుబాటు ప్రారంభించాడు.
కరుణానిధి తన కొడుకు స్టాలిన్ని పైకి తీసుకురావాలని చూస్తున్నాడు. నిజానికి డిఎంకేలో కరుణానిధి తర్వాత నేనే బలమైన నాయకుణ్ణి, ఆయన తర్వాత నాకే నాయకత్వం రావాలి, స్టాలిన్ని ప్రోత్సహించడం అంటే కుటుంబ రాజకీయాల్ని ప్రోత్సహించడమే అని ఆ వైకో గోపాలస్వామి వాదన. తన వాదనలకు బలం చేకూరేలాగా కొన్ని పత్రికల్లో తనకు అనుకూలంగా వార్తలు కూడా వ్రాయించుకున్నాడు. దీనికి తోడు తనకి ఎల్టీటీఈ మద్దతు ఉంది అని ప్రకటించుకున్నాడు. ఆ సమయానికి కరుణానిధి ఎల్టీటీఈని సమర్థించడం లేదు. ఎల్టీటీఈకి తమిళనాడు నుంచి తమని సమర్థించే ఒక నాయకుడు కావాలి. అందుకోసమని వాళ్లు గోపాలస్వామి వైకోని ఎంపిక చేసుకున్నారు. 1993 అక్టోబర్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కరుణానిధికి ఒక ఉత్తరం రాశారు. ఎల్టీటీఈ మీ హత్యకు కుట్ర చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి, మీరు జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని అడ్డు తొలగించి గోపాలస్వామిని డిఎంకే నాయకుణ్ణి చెయ్యాలని వాళ్లు కుట్రలు పన్నుతున్నారు అని. వాళ్లు అంటే ఎల్టీటీఈ వాళ్లు. ఇది నిఘా వర్గాలకు అందినటువంటి సమాచారం అని కరుణానిధికి చెప్పారు. కరుణానిధి ఆ వార్తను పత్రికలకు విడుదల చేశారు. గోపాలస్వామికి కోపం వచ్చింది. ఇదిగో నన్ను అప్రతిష్టపాలు చేయడానికి కరుణానిధి ఇలా చేస్తున్నారు అని ఆయన రోడ్డుకెక్కాడు. ఈలోగా ఎల్టీటీఈ సభ్యులు ఆ వార్తని మేం ఖండిస్తున్నాము, కరుణానిధి మీద కుట్ర అన్న వార్తలో వాస్తవం లేదు, భారత ప్రభుత్వమే మమ్మల్ని నిందించడానికని ఇలా చేస్తోంది అని ప్రకటించారు. గోపాలస్వామిని చర్చలకు రమ్మని కరుణానిధి ఆహ్వానించారు. అసలు నీ సమస్య ఏమిటో చెప్పు, మాట్లాడదాము, వాటిని పరిష్కరించుకుందాము అని. ఇదిగో వస్తాను, అదుగో వస్తాను అనేవాడే కాని చర్చలకు వచ్చేవాడు కాదు గోపాలస్వామి. కరుణానిధికి మనశ్శాంతి లేకుండా చేయడంలో చాలా వరకు కృతకృత్యుడయ్యాడు గోపాలస్వామి. నిజానికి ఒకానొక సమయంలో కరుణానిధి తన ఆత్మీయుల దగ్గర అన్నారట, ఈ గొడవలన్నీ నేను పడలేను, పార్టీకి రాజీనామా చేసి నా సాహిత్యము సినిమాలు వాటివైపు చూసుకుంటాను అని. ఈ గోపాలస్వామి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు భరించలేక చిట్టచివరికి 1993 నవంబర్లో గోపాలస్వామిని డిఎంకే నుంచి బహిష్కరించారు. వాళ్లు బహిష్కరించలేదు, నేనే బయటకొచ్చాను, నాదే అసలైన డిఎంకే అని గోపాలస్వామి ఎన్నికల కమిషన్ దగ్గరికెళ్లాడు. వాళ్లు బలాబలాలు పరిశీలించి నీ వాదనలో బలం లేదు, కరుణానిధిదే అసలైన డిఎంకే అని నిర్ధారించారు. ఇన్ని మలుపుల తర్వాత 1994 మే 6న వైకో అనబడే గోపాలస్వామి ఎండిఎంకే అనే పేరుతోటి కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. 1972లో ఎంజీఆర్ని బహిష్కరిస్తే ఆయన ఏడీఎంకే ప్రారంభించినట్లు మరొక 22 సంవత్సరాల తర్వాత జరిగిన ఈ సంఘటన ఎండిఎంకే ఆవిర్భావానికి దారితీసింది. మరొక విషయం, జయలలిత ప్రెస్ మీద పెడుతున్నటువంటి ఆంక్షలు, దూరదర్శన్ పూర్తిగా ప్రభుత్వ ఛానల్ కావడంతోటి తన పార్టీ ప్రచారం కోసం ఒక బలమైన మాధ్యమం కావాలనుకున్నారు కరుణానిధి. తన మేనల్లుడు మురసోలి మారన్ పెద్ద కొడుకు కళానిధి మారన్ తోటి 1989లోనే పూమాలై అనే పేరుతో ఒక వీడియో పత్రిక మొదలుపెట్టారు. దానికి కొనసాగింపుగా 1993 ఏప్రిల్లో డిఎంకే అధికార ఛానల్గా సన్ టీవీని ప్రారంభించారు. వాళ్ల ఆఫీసు కూడా మొదట్లో డిఎంకే హెడ్ క్వార్టర్స్ అన్నా అరివాలయంలోనే ఉండేది. ఈ ఛానల్ తర్వాత రోజుల్లో డిఎంకే ప్రచారానికి బాగా ఉపయోగపడింది. ఇంకా జయలలిత పాలన గురించి మాట్లాడుకోవాలంటే, ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా ఆమె నిరంకుశ పాలన ప్రజలకు అర్థమైంది. కొంచెం కొంచెంగా ఆమె పాలన పట్ల వ్యతిరేక అభిప్రాయాలు వెల్లడవడం మొదలయ్యింది. పత్రికల మీద ఉక్కుపాదం మోపడంతోటి ఆమెకు సన్నిహితుడిగా ఉన్న చో రామస్వామి కూడా జయలలితకు దూరమయ్యాడు. ఆ సమయంలోనే తమిళనాడుకి మర్రి చెన్నారెడ్డిని గవర్నర్గా నియమించారు. జయలలిత ప్రభుత్వం గురించిన నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉండేవాళ్లు గవర్నర్ మర్రి చెన్నారెడ్డిగారు. అదే సమయంలో జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యస్వామి జయలలిత మీద అవినీతి ఆరోపణలు గుప్పించారు. 38 ఆరోపణలతోటి ఒక ఛార్జిషీట్ తయారుచేసి ప్రాసిక్యూషన్కు అనుమతి కావాలి అని గవర్నర్ చెన్నారెడ్డిని సంప్రదించారు. గవర్నర్ చెన్నారెడ్డి వాటిని పరిశీలించి వాటిల్లో 2 మీద మీరు కోర్టుకెళ్లొచ్చు అని అనుమతిచ్చారు. సుబ్రహ్మణ్యస్వామి అబద్ధాల కోరు అని జయలలిత విరుచుకుపడ్డారు. ఆ తరువాత సుబ్రహ్మణ్యస్వామి పెట్టిన కేసులో కోర్టుకి హాజరు కాకుండా 100 సార్లు వాయిదాలు కోరారు జయలలిత. ఇద్దరు తమిళ బ్రాహ్మణులు కొట్టుకుంటున్నారు అని జయలలిత సుబ్రహ్మణ్యస్వామిల గురించి పత్రికలు వ్రాశాయి.
ఇది ఇలా జరుగుతూ ఉండగా జయలలిత వ్యవహార శైలికి ఇంకొక ఉదాహరణ. 1994లో 8వ అంతర్జాతీయ తమిళ భాషా సదస్సుకి కరుణానిధిని ఆహ్వానిస్తూ జయలలిత పంపిన ఆహ్వాన పత్రికలో ఎం కరుణానిధి మాజీ ఎమ్మెల్యే అని వ్రాశారు. కరుణానిధి ఊరుకుంటారా? దాన్ని తిప్పి పంపిస్తూ జె జయలలిత మాజీ సినీ నటి అని వ్రాశారు. మాటల గారడీలో కరుణానిధిని మించినవారు లేరు అని ఇంకొకసారి నిరూపించుకున్నారాయన. శ్రీలంక నుంచి వచ్చిన తమిళ ప్రొఫెసర్లని ఆ తమిళ భాషా సదస్సులోకి అడుగుపెట్టనివ్వలేదు జయలలిత. 100 కోట్లు ఖర్చుపెట్టి తనకిష్టమైన వాళ్లతో మాత్రమే నిర్వహించిన ఈ సదస్సులో ఏం సాధించినట్లు అని పత్రికలు జయలలిత ఒంటెత్తుపోకడని విమర్శించాయి. జయలలిత పాలనలో కొనసాగుతున్న అక్రమాల చిట్టా అంతా తయారు చేస్తున్నారు కరుణానిధి బృందం. 1995 మేలో డిఎంకే సీనియర్ లాయర్ షణ్ముగ సుందరం జయలలిత మీద ఒక కేసు పెట్టడానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వ భూమిని ఆమె అక్రమంగా కొనుగోలు చేశారు అని. కొంతమంది గూండాలు ఆయన మీద దాడి చేశారు. వాళ్లు ఏఐఏడీఎంకే కార్యకర్తలే అని కరుణానిధి ఆరోపించారు. అలాగే జయలలిత ప్రభుత్వం అమలుపరుస్తున్న రిజర్వేషన్లకి వ్యతిరేకంగా కేసు వేద్దాము అని ఢిల్లీ వెళ్లబోతున్న సీనియర్ లాయర్ కెఎం విజయన్ మీద సాయుధ గూండాలు దాడి చేశారు. ఈ నేపథ్యంలో కరుణానిధి ఒక వినూత్నమైన పథకాన్ని అమలుపరిచారు. తన పార్టీలో షాడో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. అంటే డిఎంకే నుంచి ఒక్కొక్క సభ్యుడు ఏఐఏడీఎంకేలోని ఒక్కొక్క మంత్రిత్వ శాఖని దగ్గరగా పరిశీలిస్తూ ఆ శాఖలోని అవకతవకల గురించి, అక్రమాల గురించి సమగ్ర నివేదికను తయారు చెయ్యాలి. అట్లా 1995 జూన్ కల్లా, అంటే జయలలిత ప్రభుత్వం అధికారంలోకొచ్చిన 3 ఏళ్లలో జరిగిన అక్రమాల గురించి 600 పేజీల డాక్యుమెంటు తయారు చేశారు. అందులో సుమారుగా 70 అవినీతి, నేరపూరితమైన కేసుల్ని వివరంగా వ్రాశారు. వాటిల్లో కొన్ని పత్రికల మీద జయలలిత ప్రభుత్వం పెట్టిన 200కు పైగా కేసులు, చంద్రలేఖ అనే ఐఏఎస్ ఆఫీసర్ మీద యాసిడ్ దాడి, శ్మశానాల నిర్మాణంలో అవినీతి, ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటన్నింటినీ జయలలిత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి కరుణానిధి డిఎంకే నాయకుల్ని పురమాయించారు. మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి ప్రజల్ని ప్రభావితం చేయడంలో డిఎంకే శ్రేణులు సఫలమయ్యాయి. అప్పటికే ప్రజల్లో పేరు తెచ్చుకున్న సన్ టీవీ కూడా డిఎంకే ఇమేజ్ని పెంచడానికి, జయలలిత ప్రభుత్వంలోని అక్రమాలను పదే పదే ఎత్తి చూపించడానికి బాగా ఉపయోగపడింది. అదే సమయంలో జయలలిత ప్రతిష్టను మరింతగా దిగజార్చిన మరొక 2 సంఘటనలేమిటంటే, ఒకటి ఆమె దత్తపుత్రుడి వివాహం. ఆమె నెచ్చెలి శశికళ మేనల్లుణ్ణి దత్తపుత్రుడిగా తీసుకున్నారు. అతని వివాహం 1995 సెప్టెంబర్లో శివాజీ గణేశన్ మనవరాలతో జరిగింది. ఆ వివాహానికి 1,50,000 మంది అతిథులు హాజరయ్యారని, దాదాపు 10 కోట్లు ఖర్చయుంటుందని అప్పట్లోనే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్లు అంచనా వేశారు. ఆ వివాహంలో జయలలిత ప్రదర్శించినటువంటి వైభవం, ఆమె పెట్టిన ఖర్చు సాధారణ పౌరుల్ని సైతం ఆలోచింపచేసింది. ఈమెకి ఇన్ని కోట్లాది ఆస్తి ఎలా వచ్చింది? నిన్నగాక మొన్న కదా ఈవిడ ముఖ్యమంత్రి అయ్యింది. అంతకుముందు కూడా ఆవిడ కేవలం సినీనటే. ఇన్ని 100 కోట్లు ఎలా వెనకేసుకోగలిగారు? ఇంత వైభవంగా ఎలా పెళ్లి చేయగలిగారు అని సాధారణ తమిళనాడు పౌరుడు కూడా ఆలోచించడం ప్రారంభించాడు. పైగా కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూతురు కనిమొళి వివాహాన్ని అతి నిరాడంబరంగా చేసిన సందర్భంతోటి పోల్చి చూశారు మరికొంతమంది. రెండో సంఘటన, నక్కీరన్ అనే పత్రికకు స్మగ్లర్ వీరప్పన్ ఇచ్చిన ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో వివిధ పోలీసు దాడుల్నుంచి, ముఖ్యంగా తమిళనాడు పోలీసుల్నుంచి ఎలా తప్పించుకున్నాడో వివరంగా చెప్పాడు. తమిళనాడు పోలీసు వ్యవస్థలోని డొల్లతనానికి అద్దం పట్టేలాగా ఉదాహరణలు ఎన్నో చెప్పాడు వీరప్పన్ ఆ నక్కీరన్కిచ్చిన ఇంటర్వ్యూలో. అది కూడా జయలలిత పరిపాలనా దక్షతకు పెద్ద మచ్చగా మిగిలింది. ఈ నేపథ్యంలో కరుణానిధిలోని అవిశ్రాంత సృజనాత్మక రచయిత పరిశోధనాత్మక జర్నలిస్టు అవతారం ఎత్తాడు. ఆ రోజుల్లో ఆయన ఎక్కువ సినిమాలకు వ్రాయడం కానీ, నవలలు వ్రాయడం కానీ చెయ్యలేదు. అయితే తమ పత్రిక మురసోలీలో మాత్రం క్రమం తప్పకుండా రాజకీయ వ్యాసాలు వ్రాస్తూ ఉండేవాళ్లు. జయలలిత కొన్న ఫామ్ హౌస్ గురించి, నీలగిరి టీ ఎస్టేట్స్లో ఆమె కొన్న
800 ఎకరాల గురించి మురసోలీలో ఘాటైన వ్యాసాలు వ్రాశారు కరుణానిధి. ఆ తర్వాత రోజుల్లో జయలలిత అక్రమార్జనల గురించి వేసినటువంటి కేసుల్లో ఈ వ్యాసాలు కూడా ఉపయోగపడడం గమనార్హం. ఆ రోజుల్లో ఎవరో అడిగారట కరుణానిధిని, ఏమండి ఈ మధ్యన మీరేమీ ఫిక్షన్ వ్రాయడం లేదేమిటి అని. దానికి ఆయనిచ్చిన సమాధానం, వాస్తవంలో జరుగుతున్న సంఘటనలు కల్పిత గాథల కంటే ఎక్కువ ప్రభావాన్ని కలిగిస్తున్నాయి, అందుకే కాల్పనిక గాథల కంటే వాస్తవాలు వ్రాస్తున్నాను అని. అదే రోజుల్లో ఇంకొక ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే, సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా అనేటటువంటి సందేహం, వస్తారేమో అన్నటువంటి సూచనలు. ఏం జరిగిందంటే 1995లో రజనీకాంత్ నటించిన 2 సూపర్ హిట్ సినిమాలొచ్చాయి. జనవరిలోనేమో భాష, అక్టోబర్లోనేమో ముత్తు. కాంగ్రెస్ లీడర్ మూపనారు, అలాగే తుగ్లక్ ఎడిటర్ చో రామస్వామి వాళ్ళిద్దరూ కలిసి రజనీకాంత్ని రాజకీయాల్లోకి తీసుకొస్తే ఎలా ఉంటుంది, ఈ ద్రవిడ పార్టీలకు వ్యతిరేకంగా ఒక కూటమి తయారైతే బావుంటుంది అని వాళ్లు ఆలోచించారు. ఆ విధంగా వాళ్లు రజనీకాంత్ తోటి మాట్లాడడం కూడా మొదలుపెట్టారు. దానికి తగినట్లుగానే రజనీకాంత్ జయలలిత ఫిలిం సిటీ ప్రారంభోత్సవంలో పాల్గొనలేదు. పైగా ఆయన చెప్పారు, జయలలిత ఫిలిం సిటీ ఏంటి, శివాజీ గణేశన్ లాంటి ఉద్దండులుండగా ఆయన పేరు మీద ఉండాలి కాని అని. అట్లాగే ఆ తర్వాత కొద్ది రోజులకి శివాజీ గణేశన్ గౌరవార్థం జరిగినటువంటి సభలో రజనీకాంత్ సూటిగా జయలలితకు చెప్పారు, ఆ ఫిలిం సిటీ శివాజీ గణేశన్ పేరు మీద పెట్టుంటే బావుండేది అని. భాషా సిల్వర్ జూబిలీ ఉత్సవం జులైలో జరిగింది. దాంట్లో ప్రసంగిస్తూ ఆయనన్నారు, తమిళనాడులో పెరిగిపోతున్నటువంటి బాంబుల సంస్కృతిని అరికట్టాలి అని. కాంగ్రెస్ అధ్యక్షుడు మూపనార్ రజనీకాంత్ చేసిన ఓ ఉపన్యాసం దూరదర్శన్లో ప్రముఖంగా ప్రసారం అయ్యేలాగా చూశారు. ఆ విధంగా రజనీకాంత్కి ప్రజల్లో ఉన్నటువంటి ఇమేజ్ని కొంచెం కొంచెం పెంచుతూ ఆయనతోటి ఒక రాజకీయ పార్టీని ప్రారంభింపచేయాలి అనేది మూపనార్ యొక్క ఆలోచన. కాకపోతే రజనీకాంత్ వీటన్నింటిలోనూ పాల్గొన్నారు, జయలలితను ఖండించారు, కానీ రాజకీయ పార్టీ పెట్టడానికి మాత్రం ఆయన ముందుకు రాలేదు. అందుకని ఆ ప్రయత్నాలు అక్కడితోనే ఆగిపోయాయి. కాకపోతే తరువాతి సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో రజనీకాంత్ డిఎంకే కరుణానిధి గారికి మద్దతునివ్వడమనేది ఒక ఆసక్తికరమైన పరిణామం. దాని గురించి కొద్ది నిమిషాల్లో మాట్లాడుకుందాం. ఈ విధంగా అస్తవ్యస్తమైన జయలలిత 5 ఏళ్ల పరిపాలన తర్వాత 1996 మేలో సార్వత్రిక ఎన్నికలొచ్చాయి, పార్లమెంటుకి అసెంబ్లీకి కలిపి. ఈ ఎన్నికల్లో తమిళనాడు రాజకీయ పటంలో చిత్ర విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. 1991లో జరిగిన ఎన్నికల్లో జయలలిత ఏఐఏడిఎంకే కేంద్రంలోని కాంగ్రెస్ ఐకి మద్దతునిచ్చినప్పటికీ ఈ 5 ఏళ్ల పాలనలో ఏఐఏడిఎంకే మూటకట్టుకున్న అపకీర్తిని దృష్టిలో పెట్టుకుని ఈసారి జయలలితతోటి పొత్తు వద్దు అని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు మూపనార్ పివి నరసింహారావు గారికి సలహా ఇచ్చారు. అయితే మాజీ రాష్ట్రపతి ఆర్ వెంకట్రామన్ జయలలితకు సన్నిహితుడు. ఆర్ వెంకట్రామన్ గారు పదవీ విరమణ చేశాక ఆయన ఉండడానికని ప్రత్యేకంగా ఒక బంగళా కూడా కేటాయించారు జయలలిత. ఆయన పివి నరసింహారావు గారికిచ్చిన సలహాను బట్టి పివి నరసింహారావు గారు జయలలిత ఏఐఏడిఎంకే పార్టీతోనే పొత్తు పెట్టుకోవడానికి నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయాన్ని అంగీకరించలేని మూపనార్ జయలలితను తీవ్రంగా వ్యతిరేకించే మరికొంతమంది ఎంపీలను కూడగట్టుకుని తమిళ మానిల కాంగ్రెస్ టీఎంసీ అనే కొత్త పార్టీని పెట్టారు. చిదంబరం, అరుణాచలం లాంటి దిగ్గజాలు మూపనార్ వైపు వచ్చారు. కరుణానిధి ఈ కొత్త కాంగ్రెస్ టీఎంసీ తోటి జతకట్టారు. ఏఐఏడిఎంకే కాంగ్రెస్ ఎలాగూ కలిసి పోటీ చేయాలి అనుకున్నారు కదా, వీళ్లు కాక డిఎంకే నుంచి విడిపోయి వైకో ప్రారంభించిన ఎండిఎంకే, జనతాదళ్, సిపిఎంలతో కలిసి ఇంకొక కూటమి ఏర్పడింది. సూపర్ స్టార్ రజనీకాంత్ జయలలితకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. జయలలిత ఈసారి అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని దేవుడు కూడా రక్షించలేడు అన్న రజనీకాంత్ మాటల్ని సన్ టీవీ పదే పదే ప్రచారం చేసింది. చివరికి 1996 మేలో జరిగిన ఎన్నికల్లో కరుణానిధికే ఆశ్చర్యం కలిగించే ఫలితాలు వచ్చాయి. 39 లోక్సభ స్థానాలు మొత్తం డిఎంకే టీఎంసీ కూటమికి దక్కితే 234 అసెంబ్లీ స్థానాలకు గాను డిఎంకే కూటమి 221 స్థానాలను గెలుచుకుంది. 5 ఏళ్ల క్రిందట
డిఎంకేని మట్టి కరిపించిన ఏఐఏడిఎంకే ఈసారి చావు దెబ్బతింది. కాంగ్రెస్ సైకైతే ఒక్క సీటు కూడా రాలేదు. జయలలిత స్వయంగా తన సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయారు. ఆమె మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులది కూడా అదే పరిస్థితి. డిఎంకే నుంచి విడిపోయి వైకో ప్రారంభించిన ఎండిఎంకే పార్టీ పోటీ చేసిన 177 స్థానాల్లో 168 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయి అవమానం పాలయ్యింది. మూపనార్ మొదలుపెట్టిన టీఎంసీ పార్టీ సభ్యులు గణనీయమైన శాతం ఓట్లను గెలుచుకుని తమ ప్రభావాన్ని చూపించారు. డిఎంకే కూటమి గెలవడంలో కూడా అది బాగా సహాయం చేసింది. కరుణానిధి మళ్లీ 1996 మే 13వ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. జయలలిత తన ఓటమికి తానే కారణమయ్యారని, చేజేతులా పార్టీని ఓటమిపాలు చేశారని విమర్శకులు వ్రాశారు. మొత్తానికి తమిళనాడు రాజకీయ చదరంగంలో మళ్లీ కరుణానిధి విజేతగా నిలిచారు. మరొక 5 ఏళ్లపాటు సాగిన కరుణానిధి డిఎంకే పాలనలో ఇంకా చిత్రవిచిత్రమైన పరిణామాలు చోటు చేసుకున్నాయండి. కరుణానిధి వర్సెస్ జయలలిత ఆ రాజకీయ క్రీడను ఎవరు మొదలుపెట్టినా కాని కొనసాగించింది ఇద్దరూ అని చెప్పక తప్పదు. 1989 నుంచి 1991 దాకా సాగిన 2 ఏళ్ల కరుణానిధి పాలనలో ఈ వేట ఒక మాదిరిగా మొదలైతే 1991-96 5 ఏళ్లలో జయలలిత పాలనలో ఈ రాజకీయ వేట ఇంకొక స్థాయికి చేరింది. ఇప్పుడు అంటే 1996లో కరుణానిధి విజయం సాధించిన ఫలితాలను గమనించిన ఏఐఏడిఎంకే వర్గాలు చెవులు కొరుక్కున్నాయి. ఎందుకు? కరుణానిధి జయలలితను తేలిగ్గా వదిలిపెడతారా? కొడుకు స్టాలిన్ కోసం జయలలిత రాజకీయ జీవితాన్ని సమాధి చేయడానికి ప్రయత్నించరా? పైగా టీఎంసీకి చెందిన చిదంబరం మీద పార్లమెంటు ఎన్నికల్లో ఏఐఏడిఎంకే పార్టీ వర్గాలు భౌతికంగా దాడులు చేశాయి. ఇప్పుడు ఆయన కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి. ఈ మారినటువంటి సమీకరణాల నేపథ్యంలో ఏఐఏడిఎంకే భవిష్యత్తేమిటి, జయలలిత భవిష్యత్తేమిటి, ఆమె సంపాదించిన అక్రమాస్తుల సంగతేమిటి, తరువాత 5 ఏళ్లు కరుణానిధి పాలన ఎలా కొనసాగింది, ఎత్తుపల్లాలేమిటి, ఈ విశేషాలన్నీ వచ్చేవారం మాట్లాడుకుందాం. శ్రోతలకు ఒక గమనికండి, నేను భారతదేశ పర్యటనలో ఉండడం వల్ల రాబోయే 5 వారాలు కార్యక్రమ నిడివి కొంచెం తక్కువగా ఉంటుంది. శ్రోతలు అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. వచ్చేవారం కరుణానిధి గారి గురించిన ప్రత్యేక కార్యక్రమం 13వ భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.